నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. 22న తుది ఓటర్ల జాబితా విడుదల. జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్. ప్రజల ఆరోగ్యం కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక కీలకం. శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల. వార్తలను వివరాలు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జేసీ శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని జేసీ ఛాంబర్ నందు 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి డిఆర్ఓ రాజశేఖర్తో కలిసి జేసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమ పూర్తి పర్యవేక్షణ ఆర్డీఓ చిత్తూరు పర్యవేక్షించాలని, గ్రౌండ్ నందు బందోబస్తు, జెండా వందనం, స్టేజ్ డెకరేషన్ను, కవాతు ఏర్పాట్లను పోలీసు శాఖ, సీటింగ్ ఏర్పాట్లను చిత్తూరు తహసీల్దార్, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను డిఈఓ, అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ స్టాల్స్ ఏర్పాట్లను డిఆర్డీఏ పీడీ, ప్రథమ చికిత్సా కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డిఎంఎన్హెచ్ఓ, పారిశుద్ధ్యం, త్రాగునీరు వసతి ఏర్పాట్లను చిత్తూరు మున్సిపల్ కమిషనర్, స్టాల్స్ నందు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శనలో భాగంగా డిఆర్డీఏ, హౌసింగ్, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, విభిన్న ప్రతిభావంతులు, ఐసిడిఎస్ సంబంధిత శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, మీడియా ఏర్పాట్లను, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను సమాచార శాఖ పర్యవేక్షించాలని, సంబంధిత అధికారులు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ పద్మనాభం, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, శోభారాణి, డిఎస్ఓ శంకరన్, డిపిఓ లక్ష్మి, డిఈఓ విజేంద్రరావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ పెదిరెడ్డి, డిఐఓ డాక్టర్ రవిరాజు, చిత్తూరు తహసీల్దార్ మురళీమోహన్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక కీలకమని పొంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2024-25వ సంవత్సరానికి తయారు చేయడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అందుకు తగ్గ ప్రణాళిక వేసుకుని గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పారు. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉండాలన్నారు. కార్యక్రమంలో బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజేశ్వరి, శిక్షకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా అరేంజ్ చేయడం, కావున దయచేసి గౌరవ సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, సంబంధిత గౌరవ సెక్రటరీస్ అందరూ కూడా నిశ్చితంగా అక్కడ ఆర్జీపీలో కావాల్సినటువంటి అతి ముఖ్యమైన ప్రయారిటీ వైజ్ ఇప్పుడు ప్రణాళిక ముందు మనం ఏం చేయాలి, తర్వాత ఏ వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ విధంగా కూడా మీకు కావాల్సిన విధంగా కూడా మీరు అందరూ కూడా ప్రణాళికలు మీ జీపీలకు సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ కూడా ఇంకా ఏమైనా కూడా దీనికి కావాల్సినటువంటి అవగాహన కూడా మనకి గౌరవ అంతా కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ అయి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా తయారు చేయాలి అనే విధంగా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తారు. కాబట్టి తగు విధంగా కూడా మనందరూ కూడా ఈ ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయాలని కూడా మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి కోరుకుంటూ తెలుపుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామి వారు తిరుచులో వేంచేశారు. వారి వెంట మరో తిరుచుపై శ్రీకృష్ణ స్వామి వేంచేశారు. అనంతరం పార్వేట మండపం నందు పుణ్యాహం ఆరాధన నివేదనం జరిగి హారతులు జరిగాయి. ఉభయదారులకు తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదలు జరిగాయి. శ్రీకృష్ణ స్వామి వారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. తర్వాత శ్రీ మలయప్ప స్వామి వారు ముందుకు కొంత దూరం పరిగెత్తి వారి తరఫున అర్చకులు బాణం వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు 3 సార్లు జరిగింది. శ్రీ మలయప్ప స్వామి వారు ఉత్సవం పూర్తయి మహాద్వారానికి వచ్చి హతిరాంజీ వారి బెత్తమును తీసుకుని సన్నిధిలోనికి వేంచేశారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగి పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది.
ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, SC2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఓ లోకనాథం, ఇతర ఉన్నతాధికారులు, విశిష్ట సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియామకంపై ఆ పార్టీ నేత సజ్జాద్ హర్షం వ్యక్తం చేశారు. పొంగనూరులోని ఇందిరాకూడలిలో బుధవారం ఇందిరాగాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించి అనంతరం సంబరాలు నిర్వహించారు. దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమితులవడం ఆనందంగా ఉందన్నారు. ఆమె రాకతో చాలా మంది నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చేలా నిబద్ధత, చిత్తశుద్ధితో షర్మిల నాయకత్వంలో పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ రాజ్యం స్థాపించి ఆంధ్ర ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించిన స్వర్గీయ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నికైనారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ ఇందిరాగాంధీని ప్రస్తావిస్తూ ఆ విధంగా రాష్ట్రంలో పరిపాలన జరిగింది.
ఈరోజు ఆమె తనియా వైఎస్ రాజశేఖర గారి తనియా కుమార్తె ప్రియతమ నాయకురాలు మా అక్క షర్మిలమ్మ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ముఖ్యంగా ఇది చాలా వరకు ఆనందదాయకము. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా వరకు మంచిగా లేవు. రాబో రోజుల్లో మా షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునర్విజయం అవుతుంది. రాష్ట్రంలో అధికారంలో చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి వైఎస్ఆర్ నాయకత్వంలో గతంలో చూసిన సంక్షేమం రాబో రోజుల్లో వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వంలో చూస్తాము. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం రెడ్డి గారికి పిసిసి బాధ్యతలు ఇవ్వడము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితేనేమి రాష్ట్రంలో దేశంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. రాబో రోజుల్లో మా షర్మిలమ్మ మేడం గారు కూడా తీవ్రంగా కృషి చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుని వస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 22న తుది ఓటర్ల జాబితా ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే జిల్లాలో ఫారం 6, ఫారం 7, ఫారం 8లకు సంబంధించి విచారణ పూర్తయిందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఇంటింటి వెరిఫికేషన్ పూర్తయిందని, క్షేత్రస్థాయిలో విచారణ చేయడం జరిగిందని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన క్లైమ్లను పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగిందన్నారు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కళాశాలలు, ఇతర ప్రాధాన్యత గల ప్రదేశాల వద్ద ఈ నెల 25న ఈవీఎంలపై అవగాహన ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. నూతనంగా నమోదైన ఓటర్లు ఒకే చోట 1400కు పైగా ఉంటే మరో పోలింగ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా డిఆర్ఓ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి భాస్కర్ పరదేశి, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ నుంచి ఉదయ్ కుమార్లు పాల్గొనగా సూపరింటెండెంట్ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందని పొంగనూరు పురపాలక సంస్థ చైర్మన్ అలీ బాషా అన్నారు. పట్టణంలోని తూర్పు ముగసాల అర్బన్ పిహెచ్సిలో డాక్టర్ రంజిత ఆధ్వర్యంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం నిర్వహించగా కమిషనర్ నరసింహప్రసాద్తో పాటు చైర్మన్ ప్రారంభించారు. శిబిరానికి వచ్చిన ప్రజలను పలకరించారు. వైద్యం అందిస్తున్న తీరును పరిశీలించారు. తూర్పు ముగసాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. केवल लिखाई मतलब है गांधीनगर अच्छा देखते हैं मैं पूरा पूरा जगन्मोहन रेड्डी साहब और पूरा अच्छा ट्रीटमेंट देना को तो बिल्डिंग को पूरा बेटर मामूल का पता क्या ఈ సందర్భంగా చైర్మన్ మరియు కమిషనర్ మాట్లాడారు. ప్రైవేటు హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కాంతమ్మ, సుప్రియ, కాళిదాసు మొదలి నేతలు రమణ, కృష్ణప్ప, నయాస్, డాక్టర్లు జయేష్ బాబు,
పుష్పకుమారి, పురుషోత్తం, రాహుల్, సిబ్బంది శ్రావణి, దేవిప్రసాద్, గీత తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి ఆదేశాల మేరకు పుల్లూరు పురపాలక సంఘంలోని 4వ సచివాలయ పరిధిలో మనము జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఈస్ట్పేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో దాదాపు 10-12 రకాల టెస్టులు మరియు ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ డాక్టర్లు, స్పెషల్ డాక్టర్లు వస్తారు కాబట్టి చూపించడం బాగుంటుంది. అలాగే దానికి సంబంధించిన మందులు కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అలాగే ఇప్పుడు ప్రతి బుధవారము ఒక్కొక్క సచివాలయ పరిధిలో ఉంటుంది కాబట్టి మీ సచివాలయ పరిధిలో వచ్చినప్పుడు మీకు వాలంటీర్లు తెలియజేస్తారు. అప్పుడు మీరు ఈ క్యాంప్లో పాల్గొనేందుకు వాళ్ళు ఏ విధంగా ఇది చేయాలో చెప్తారు. చేసుకొని ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని. ఈరోజు మన పున్నూరు పురపాలక సంఘంలో గౌరవ మంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు, గౌరవ ఎంపీ సార్ వారి ఆదేశాల మేరకు తూర్పు మొగసాల 1 సచివాలయ పరిధిలోని హౌస్ హోల్డ్స్ అన్నింటిని కూడా విజిట్ చేసి సర్వే చేసి ఎవరికైతే మెడికల్ సర్వీసెస్ అవసరమో వాళ్ళందరం కూడా అర్బన్ హెల్త్ సెంటర్లో మనం సర్వీసెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా తూర్పు మొగసాల 1 సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా సేవలు వినియోగించుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ప్రతి బుధవారం రోజు అర్బన్ హెల్త్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటాం. ప్రతి బుధవారం అర్బన్ హెల్త్ సెంటర్లో JS2 ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో బీపీ, షుగర్కి ప్రతి రక్త పరీక్షలు అన్నీ ఉచితంగా ఇక్కడ చేస్తారు. అన్నిటికీ మందులు కూడా ఇక్కడ ఇస్తారు. ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదల పాద పద్మారాధన, ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం జనవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఓంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరగనుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ప్రదక్షిణ టోకన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ కోరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 22న తుది ఓటర్ల జాబితా విడుదల. జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్. ప్రజల ఆరోగ్యం కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక కీలకం. శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.